కొల్లాపూర్ నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు వినూత్నంగా ప్రచారం నిర్వహించారు. సైకిల్పై పట్టణ వీధుల వెంట తిరుగుతూ శారీరక శ్రమ, మానసిక ఉల్లాసం, ఆరోగ్యకర జీవన శైలి ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. నేటి ఆధునిక జీవన శైలిలో వాహనాలపై ఆధారపడడం వల్ల శారీరక శ్రమ తగ్గి అనేక రకాల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మంత్రి అన్నారు. అలాంటి పరిస్థితుల్లో సైకిల్ ప్రయాణం వంటి సాధారణ అలవాట్లు శరీర దృఢత్వంతో పాటు మనసుకు ఆనందాన్ని అందిస్తున్నాయని తెలిపారు. సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కాలుష్య నియంత్రణకు, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని మంత్రి జూపల్లి తెలిపారు. సమాజంలో ఆరోగ్యాలు బాగుండడం కోసం, పెట్రోలు డీజిల్ ఖర్చు తగ్గడం కోసం అన్ని వర్గాల వాళ్లకు ఒక ఆలోచన, మార్పు రావాలని, మార్పు కోసం అది విద్యార్థులైనా, రైతులైనా, మహిళలైనా, రాజకీయ నాయకులైనా, కార్యకర్తలైనా సైకిళ్లు దొక్కేటటువంటి కోరికలు ఉండింది. సరే, ఈ మధ్యకాలంలో కొన్ని దశాబ్దాల నుంచి లక్షల రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొనడం, స్కూటర్లు కొనడం చూస్తూ ఉన్నాం. దాని మూలంగా లక్షల రూపాయలు అప్పులు, ప్రతినిత్యం డీజిల్ పెట్రోల్ కోసం దేవులాడుకోవడం కోసం, మళ్ళీ మన ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఒకటి ఆరోగ్యాలు పాడు కావడం, హాస్పిటల్ పాలు కావడం. అందుకే కొంత మార్పు రావాలని, కాలుష్యం తగ్గాలని, ఖర్చులు తగ్గాలని, ఆరోగ్యం బాగుండాలని సైకిల్ మళ్ళీ మన పాతకాలం నాటి సైకిళ్ల వ్యవస్థ తీసుకెళ్లాలని, ప్రజలలో చైతన్యం కలిగించాలని, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక భారాలు తగ్గించడం కోసం, ప్రమాదాలు కూడా జరగడం కోసం. అంటే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మనం సైకిళ్ల పైన వెళ్ళొచ్చు.